నమస్కారం అండి. ఆంగ్ల భాష విశిష్టత, ఆంగ్ల భాష ప్రాముఖ్యత. ఆంగ్ల భాష అంటే మనం ఎందుకు నేర్చుకోవాలో మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప అందరూ ఆంగ్ల భాష నీకు రాలేదని ఎగతాళి చేస్తే మీరు అర్థం చేసుకోండి దాన్ని. ఎందుకు ఇప్పుడు ఆంగ్ల భాష అందరూ నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అది ఎందుకు నేర్చుకోవాలి అన్న సంగతి మనం ముందుగా తెలుసుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? మనం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం వెళ్ళినా సరే అక్కడ అందరికీ మన మాతృభాష రాదు. అక్కడ మనం మాతృభాషలో మాట్లాడితే మనకి ఏది కావాలో అది మనం తీసుకోలేము, వాళ్ళు అర్థం చేసుకోలేరు. మనం సైగలు చేసి అన్ని రోజులు మనం గడపడం అసాధ్యం, చాలా ఇబ్బందులు పడతాం. అందువల్ల ఇది ప్రాముఖ్యత కలిగినది. అంతర్జాతీయంగా ఏ దేశం వెళ్ళినా సరే ఈ భాష అందరికీ అర్థమవుతుంది. అందుకే దీని యొక్క ప్రాముఖ్యత మూల అందరికీ అర్థం కావడం మూల అందరూ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు మనం నేర్చుకోవాలి. దానికి తగ్గట్టు మనం చిన్నప్పటి నుండే మనం మాట్లాడడం నేర్చుకుంటే మనకి చాలా తేలికగా ఉంటుంది. ఎందుకు నేర్చుకోవాలో మనం అర్థం చేసుకుంటే మనం ఖచ్చితంగా మాట్లాడగలుగుతాం. కొంచెం శ్రద్ధ పెడితే సరిపోతుంది. శ్రద్ధ మాత్రమే, శ్రద్ధ ఉంటే సరిపోతుంది. మనం ఎందుకు నేర్చుకోవాలో మనకి అర్థమైతే సరిపోతుంది. అదే మనం ఏది నేర్చుకోవాలన్నా మనం ఖచ్చితంగా నేర్చుకోగలుగుతాం, మనం విజయం సాధించగలుగుతాం. ఆంగ్ల భాషని నేర్చుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది పడకుండా ఉందాము. నమస్కారాలు.